మీరు నన్ను యాడ్ చేయబాకండి. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా పెరుగుతున్నా, హిందువుగా చచ్చిపోతాను. మీరు వ్యతిరేకిస్తారా? అదే నేను చెప్పేది వినండి స్వామి. వ్యతిరేకిస్తారా లేదా? దేశద్రోహిని వ్యతిరేకిస్తారా లేదా? నేను చెప్పేది వినండి స్వామి. దేశద్రోహిని వ్యతిరేకిస్తారా లేదా? పహల్గాంలో దాడి చేసిన దరిద్రుల్లో మతం అడిగి 26 మందిని చంపారు. నువ్వు ఖండించగలవా లేదా ఓ పార్టీ ప్రతినిధిగా? మాట్లాడేదా నేను మాట్లాడండి. పహల్గాంలో జరిగినటువంటి ఏదైనా కానీ, ఏ అసాంఘిక కార్యక్రమాలైనా కానీ, ఒక భారతదేశ పౌరుడిగా, ఒక హిందువుగా నేను ప్రతి ఒక్కదాన్ని కూడా ఖండించగలను. ఎందుకంటే నా మతం చాలా గొప్పది, నా దేవుడు చాలా గొప్పడు. అవును, ఖండించగలను. వినండి స్వామి, వినండి. నా మతాన్ని, నా రాముడిని, నా కృష్ణుడిని, నా ఈశ్వరుడిని, నా సూర్యుడిని, నా దక్షిణామూర్తిని ఎవరు అసహ్యంగా అసమానతలుగా చెప్తే వాళ్ళకి ఏ శిక్షలు వేయాలో నేను ఖచ్చితంగా వాళ్ళని ఖండించగలను. అదేవిధంగా స్వామి మనం విఘ్నం అదే స్వామి చెప్పండి. నన్ను పూర్తిగా మాట్లాడండి. ఈ రోజు ప్రశ్న రావండి అనేటువంటి వ్యక్తికి, మన హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడిన దానికి, మన హిందువుల గురించి మాట్లాడిన దానికి అతనికి వేసినటువంటి శిక్షల్ని మేము స్వాగతం యాజ్ ఏ హిందువుగా నేను సాధారణంగా స్వాగతిస్తున్నా. కానీ అదే మాదిరిగా వేరే మతాన్ని కూడా, వేరే కులాన్ని కూడా ఏ విధమైనటువంటి అన్యాయంగా మాట్లాడటం అనేటువంటి తప్పు కదా. అంటే మాట్లాడి మిమ్మల్ని కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా, అదే గమ్మతిగా మాట్లాడినా మీకు కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా అంటున్నా. ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. నా రాముడు ఎంత గొప్పోడు, నాకు ఒక క్రిస్టియన్కి యేసు అంతే గొప్పోడు, ఒక అల్లా అంతే గొప్పోడు ఒక ముస్లింకి. మన సెక్యులర్ కంట్రీ. అన్ని మతాలని కూడా, అన్ని విధాలను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. మీరు అది వదిలేసి వాళ్ళకు హిందువుల్ని వ్యతిరేకించిన వాళ్ళకి మాత్రం శిక్ష వేస్తాను, క్రిస్టియన్స్ కి వ్యతిరేకించిన మాత్రం శిక్ష అంటే చట్టాలు ఒప్పుకోవు స్వామి, చట్టాలు ఒప్పుకోవు. ఒక హిందూవాదిగా నేను మీకు సపోర్ట్ చేస్తానే కానీ ఒక సెక్యులర్ వాదిగా మీకు సపోర్ట్ చేయలేను. తప్పు స్వామి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా, మన ముఖ్యమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన మంత్రులు సెక్యులర్ వాదులు చేతగానుడా? చెప్పండి. మన ప్రధానమంత్రి సెక్యులర్ వాది చెప్పండి. అంటే సెక్యులర్ వాదం ఉంటే మీకు చేతగానురా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ప్రధానమంత్రి ప్రధానమంత్రిని మీరు వద్దంటండి. మీద ఈ దేశం అందరిదే కదా, సెక్యులర్ దేశం ఇది. ప్రధానమంత్రి చెప్పండి సెక్యులర్ వాదం వద్దని చెప్పండి. స్టేట్మెంట్ ఇప్పించండి. అరే ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయలు తేలేని చవటలో మాకు అక్కర్లే. ఆ జాతరకి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నానండి. మీరు సెక్యులర్ వాదాన్ని సెక్యులర్ వాదులంతా దొంగలుంటున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సెక్యులర్ వాదే కాదు అని చెప్పి మోడీ దగ్గర మీరు స్టేట్మెంట్ ఇప్పించుకుంటాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సెక్యులర్ వాదే కాదు అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు ముఖ్యమంత్రి దగ్గర. సెక్యులర్ వాదాన్ని మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడండి. మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. రైట్. రాధా మనోహర్ దాస్ గారి యొక్క అభిప్రాయం. ఒక్క నిమిషం, నేను రాధా మనోహర్ గారి దాస్ ఏమంటున్నారంటే, ఏదైతే మీరు ఒక గుడ్ పర్సన్ అని జీసస్ గురించి, ఒక గుడ్ పర్సన్ అని అల్లా గురించి, సనాతన ధర్మం గురించి నమ్మిన మీరు మాట్లాడగలుగుతున్నారు, ఒక క్రిస్టియన్తో అయినా ఒక ముస్లింతో అయినా హిందూ ధర్మం కూడా గొప్పదేనని ఒక్క మాట చెప్పించగలరా అని అడిగారు. దానికి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఫస్ట్ అడిగింది అదే. ఆయన ఏమంటారంటే, ఒక ముల్లాతో కానీ ఒక ఫాస్టర్తో కానీ మీరు ఎందుకు సమాధానం చెప్పించలేకపోతున్నారు? అలాంటి వాళ్ళు నా దేశంలో దేనికి అని అడుగుతున్నారు. అడిగిన దానికే చెప్పండి మీరు. ఇది నా దేశం కాదు సార్, మన దేశం కాదు, హిందూ దేశం కాదు సార్, హిందువుల దేశమే కాదు ఇది, హిందువుల దేశం కాదు ఇది. అన్ని మతాలకి, అన్ని కులాలకి, అందరికీ బ్రతకడానికి ఉండేటువంటి ఒక సమగ్రమైనటువంటి చట్టాలు ఉండేటువంటి దేశం ఇది. ఈ దేశంలో నేను హిందువులు నేనే బతుకుతానంటే కాదు. మీరు చెప్పండి. మీ ప్రధానమంత్రి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి, చెప్పండి. మీకు చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించి చెప్పండి. అదే మీరు చెప్తే ఇది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం. అన్ని కులాలు, అన్ని మతాలు ఇక్కడ ఉండడానికి అధికారం ఉంది, మీరు చెప్పడానికి వీల్లేదు. ఇది మనం రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు, అన్ని మతాలు
ఉన్నాయి కానీ ముల్లా అమ్మ, అది హిందూ దేశం కాదు, ఇక్కడ క్రిస్టియానిటీ పుట్టింది, ఇక్కడ ముస్లిం పుట్టింది అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? ఇది హిందూ సార్ దేశం. ముస్లిం పుట్టిందా క్రిస్టియన్ పుట్టిందా అని అసలు ప్రపంచంలోనే సనాతనమైనటువంటి ధర్మం మంది. ఎస్, మీకు ఇస్తాను. రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడినామండి. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు ఈయన ఏమంటారంటే ఇది హిందూ దేశం కాదు అంటారు. కానీ ఒక క్వశ్చన్ నాకు కూడా డౌట్ ఉంది మీ ద్వారా. ఆయన అడిగితే అయిపోతుంది. కాదు, మీ ద్వారా అడగాలి. మీరు చెప్తే అయిపోతుందా? కాదు, ఇది సెక్యులర్ కంట్రీ అండి. ఒక్క నిమిషం. సరే మీ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి. మోడీ గారి దగ్గర స్టేట్మెంట్, చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి. ఇది సెక్యులర్ కంట్రీ కాదు, ఇది హిందువులు మాత్రమే ఉండాలని చెప్పి స్టేట్మెంట్ చెప్పించండి స్వామి. సార్, మీరు చెప్పట్లే మరి? హిందూ దేశమే, అందరూ ఉండొచ్చు. అదేంది హిందూ దేశం? హిందూ దేశం కాదండి, ఇది భరతమాత, భారతదేశం, భరతఖండం. సర్వ మతాలకి సర్వశక్తులకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం ఇది. రైట్ రైట్. మనోహర్ దాస్ గారు ఒక్కసారి, మనోహర్ దాస్ గారు నాకు ఒక క్వశ్చన్ సార్, ఈయనకు ఒక క్వశ్చన్ వేయాలి. ఒక్క నిమిషం సార్, మీరు అసలు ఇక్కడ ఉండడానికి అనర్హులండి. భారతదేశంలో సెక్యులరిజం లేదంటే, మీరు సెక్యులర్వాది కాదంటే, మీరు సెక్యులర్వాదాన్ని మీరు కానీ సపోర్ట్ చేయకుంటే మీరు భారతదేశంలో ఉండడానికి అనర్హులు. మధుసూదన్ రెడ్డి గారు, సెక్యులరిజం వేరు, సూడో సెక్యులరిజం వేరు. సూడో సెక్యులరిస్టులు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా. ఒకటి రాధా మనోహర్ దాస్ గారి ద్వారా ఒక క్వశ్చన్ అయితే అడగాలనుంది. ఒక్కటి మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ లేని మతంని హిందువులు ఎక్కడైనా కూడా ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? ముస్లింలు ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? లేదంటే క్రైస్తవులు ఎవరినన్నా కన్వర్షన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి? హిందుస్థాన్ కాదని మీరు ఎలా అంటారు? ఇది మన హిందూ ధర్మం ఆచరించే దేశంలో పరాయి మతం వాళ్ళు ఉన్నా కూడా మనం ఉండండి అని చెప్పాం, అంతేగాని ఇది హిందూ దేశం కాదంటానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి సార్? మీరు ప్రపంచంలోనే అతి సనాతనమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్. యాంకర్ గారి పేరు లక్ష్మీనాగ్ సార్. లక్ష్మీనాగ్. యాంకర్ మీ పేరు నాన్న? లక్ష్మీనాగ్ అండి. లక్ష్మీనాగ్. లక్ష్మీ నరసయ్య గారు. నాగ్. లక్ష్మీనాగ్ గారు. ఎస్, లక్ష్మీనాగు. యా. మీరు చాలా బుద్ధితో మాట్లాడుతున్నారు. ముందుగా మీకు శుభాభినందనలు. ఎందుకంటే ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది, ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తిపీఠాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు. ఈ దేశానికి బైబిల్కి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. కేవలం దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు. మనోహర్ దాస్ గారు ఒక్కటి మీరు గమనించాలి. ఒక్క మాట చెప్పండి సార్. మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన మాటలు ఆ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ముగ్గురు చెప్పిన మాటలు వినండి. నిన్న ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పిన మాటలు వినండి. మాటలు వినొద్దు. ఒక రావణ్ పాకిస్తాన్ వాడు కూడా చెప్తున్నాడు. ఈయన వచ్చి ఇప్పుడు ఇది హిందుస్థాన్ కాదంటే అయిపోతుందా? నేను హిందుత్వం కాదండి స్వామి, నేను చాలా పరిపూర్ణ హిందుత్వంలో. నేను హిందువుని, నేను దక్షిణామూర్తి భక్తుడిని. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసే వ్యక్తిని. అయినంత మాత్రం సెక్యులర్ కంట్రీ ఇది. వాళ్ళ తాత పేరు తులసీరామ్. ఒక్కసారి పేరు ప్రభాస్ అని పెట్టుకోండి. ఒక్కసారి మా రావణ్ మాట్లాడిన ఇమేజ్ బయట ప్లే అవుతుంది. ఒకసారి అది ప్లే చేశాక ఒకసారి రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడిద్దాం. తర్వాత మీకు ఇస్తాను సార్. నేను ఒక పావుగంట ఎక్స్టెన్షన్ చేద్దాం, నో ఇష్యూ. రైట్. ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా నా కొడకా నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యం పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడకా? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడకా? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడకా. యా, ఈ కొన్ని వల్గర్ వర్డ్స్ అయితే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారని బయట ప్రచారం జరుగుతుంది. దీని ఏమంటారు మీరు? రావణ్ మాట్లాడిన విషయాన్ని ఖండిస్తారు. దాని మీద ఒక ప్రకటన కూడా చేస్తారు, ఒక వీడియో విడుదల చేస్తారు, ఒక సంతకం పెట్టి ఒక దాన్ని ఏమంటారు కాగితం మీద రాసి వారి పార్టీ తరఫున
వీడిని ఖండిస్తూ అదేదో ఉంటుందనే. అధికారిక నోటి సార్ చెప్పండి. అధికారిక పార్టీ ఏదో ఒకటి చేస్తారు, ఎందుకంటే ఆయన హిందువు కాబట్టి, నికాస్ ఆయన హిందువు కాబట్టి చేస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారు. అందులోనూ ఆయన సెక్యులర్ కూడా కాబట్టి, ఆయనకి అందరూ కావాలి కాబట్టి. వద్దా జోసెఫ్ అనే వద్దా 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 స్వామి వద్దా మాట్లాడండి. చెప్పండి మీరు అంటున్నానయ్యా. చెప్పండి ఇప్పుడు మనం విందాం. ఇప్పుడు ఆ వాయిస్ ఉన్నారు కదా, ఆ వాయిస్ ఉన్నందుకే భారతదేశంలో అత్యంత ఘోరమైనటువంటి శిక్షా స్మృతులు యుఏపిఏ అనేటువంటి సెక్షన్ల ప్రకారం అతను ముద్దాయిగా దేశిగా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు. తెలుసా మీకు? అత్యంత పవర్ఫుల్ సెక్షన్లతో లోపలికి వెళ్తున్నాడు. మరి మీకు అదే చేయాలా? ఏమలేదా? మరి ఎందుకు సార్ అంబటి రాంబాబు గారు లీగల్ సపోర్ట్ ఇస్తారన్నారు? మేము ఒకటే చెప్తున్నాం సార్, నేను చెప్పేదండి, నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్తాను. స్వామి గారు వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తాను ఆ విషయం. స్వామితో మాట్లాడాను. ఇంతకీ వాడిని ఖండించలేదు. ఎవరు ఖండించలేదు? తర్వాత ముందు వాడిని ఖండిస్తున్నారా లేదా? ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామండి ఈ మాటల్ని. ఖచ్చితంగా మా పార్టీ ఖండిస్తుంది. మా పార్టీ వ్యక్తి కాదు ఇతను. వచ్చి బాలకృష్ణకి, చంద్రబాబుకి వాళ్ళకి మాత్రమే అభిమాని, మాకు కాదు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇతను దుర్భాషలాడి ఉన్నాడో 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దుర్భాషలాడి ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. మీరు పోయి చూస్తే తెలుస్తుంది. భయంకరమైన దుర్భాషలాడినారు. మా పార్టీ తరఫున ఇతను ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. ఒక హిందువుగా నేను ఖండిస్తున్నా. ఈ దేశం ధర్మం. అతను ఎవరండి? ఖండిస్తున్నాం స్వామి. జోసెఫ్ అనే అతను ఎవరు? ఓ క్రైస్తవుడు. అతను పైన ముసుగు వేసుకున్నాడు. అతను ముసుగు తొలగిపోయింది. స్వామి క్రైస్తవుడైనా, ముస్లిముడైనా, బౌద్ధుడైనా వేరే పార్టీని ఈ విధంగా కించపరిచి మాట్లాడే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించదు. వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. మార్పు వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. హిందువులు ఉన్నారు. వెరీ గుడ్ సార్. గతంలో కానీ అదే సెక్షన్స్ అందరికీ అప్లై చేయాలంటున్నాం. అదే సెక్షన్స్ అందరికీ అప్లై చేయాలంటున్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు, విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు, ఈ దేశాన్ని మొక్కలు చేయాలన్న ప్రతి వాడిని లోపల వేయాలి. అధ్యక్ష ఈ దేశాన్ని మొక్కలు ఏ విధంగా విఘాతం కలిగించిన, దేశ ప్రతిష్టకు భంగం కలిగించినా సరే వాడికి అత్యున్నతమైన శిక్ష విధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అంటే కాదు సార్, మీరు రాధా మనోహర్ దాస్ గారు కొంచెం పాలిటిక్స్ కూడా మీరు చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీలో కొంతమంది అందరూ చెడ్డోళ్ళు ఉన్నారని నేను అనను. కొంతమంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. భూమి మీద ఎవ్వరు మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు అన్నారు. అన్ని చోట్ల మంచోళ్ళు ఉంటారు, అన్ని చోట్ల చెడ్డోళ్ళు. సో ఈ విషయంలో ఇలా ఖండిస్తున్నందుకు మధుసూదన్ రెడ్డి గారిని మీరు ఆహ్వానిస్తారా? సార్ నేనుగా సార్ మా పార్టీ మొత్తంగా ఖండిస్తాను. ఈ పార్టీలో ఎవరు చెప్తే లేదు. స్వామికి ఉండండి, నేను స్వామికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. స్వామికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. స్వామి మీరు వినండి. నేను ఒక్కనే కాదు, ఇంకో 5 చప్పట్లు కొడుతున్నారు. స్వామి మీరు వినండి, నేను ఒకటే చెప్తున్నా. స్వామి ఒక్క మాటనండి. మీకు రాజకీయాల గురించి అవగాహన ఉంటుంది మీకు, ఎందుకంటే మీరు అన్నీ తెలిసిన వ్యక్తి. మీరు ఒకటి చెప్తున్నాను, ఒకటే వినండి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయ అక్రమాలను కూడా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాకప్ డెత్ జరిగితే ఆ లాకప్ డెత్తో జరిగినటువంటి ఒక వ్యక్తి కనీసం డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా, అతను బూడిద కూడా ఇవ్వకుండా ఆ తల్లి ఎంత ఘోరంగా ఏడ్చిందో మీరు అందరూ కూడా గమనించారు. అంటే ఉండండి సార్, స్వామితో మాట్లాడండి. ఇప్పుడు ఏ విధమైనటువంటి ఏ వ్యక్తినైనా కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే తనకు కాని వ్యక్తిని అక్రమంగా హింసించి చంపేసి బూడిద కూడా లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది, విధుల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. వీటన్నిటినీ కూడా మీరు స్వామి గారితో మాట్లాడుతున్నట్లేదు, అది 1-to-1 మాట్లాడుతున్నట్టుంది. నేను ఇస్తాను మీకు, సమయం అయిపోయింది. వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ పోతుంది సార్. స్వామి మధుసూదన్ గారు సార్ టాపిక్ పక్కపోతుంది. గవర్నర్ కరవండి, మీకున్న హక్కులన్నీ మీరు ఉపయోగించండి. దాన్ని తప్పు ఈ విధంగా ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసి
తన సొంత మనుషులకు మాత్రం ఆ చట్టాన్ని ఒక విధంగా, తన సొంతం కాకుండా ఉంటే తనను వ్యతిరేకించినటువంటి వ్యక్తులకు ఇంకొక విధంగా చట్టాన్ని అప్లై చేస్తున్నదనేటువంటి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానాల్లో వచ్చినటువంటి తీర్పులకు మేము కట్టుబడతాం. అప్పటిదాకా చట్టాలని మన చేతుల్లోకి తీసుకోకుండా, తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి తీసుకోకుండా ఉండడం కోసమే మేము అంతేగాని దేశాన్ని విడగొట్టే వాళ్ళని మేము సపోర్ట్ చేయట్లేదు. మరి మేము పోకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఉంటే ఈ సాయి సార్ ఆయన్ని ఈ జోసఫ్ గారి మాటల్ని మన మధుసూదన్ రెడ్డి గారు కండలుగా ఖండించారు. వారి పార్టీ స్టాండ్ అన్నారు, సంతోషం. మరి అంబటి రాంబాబు గారు జోసఫ్ పార్టీ తరఫున లీగల్ సపోర్ట్ ఎందుకు ఇస్తానన్నారు? అవును, మరి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానం తీర్పిచ్చేంత వరకు ఆ వ్యక్తిని న్యాయస్థానం తీర్పిచ్చేంత వరకు ఆ వ్యక్తికి మీరు ఏ విధమైనటువంటి చట్టపరమైనటువంటి దురుద్దేశాలు మీరు ఆపాదించకూడదు. మీ పార్టీ ఉండేదే చట్టపరమైన దురుద్దేశాలు ఆపాదించడానికి. అదే ఖండించాము, ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా ఖండిస్తున్నా, ఇప్పుడు కూడా ఖండిస్తున్నా. అరే ఇప్పుడు కూడా ఖండిస్తున్నా, మళ్ళా చెప్తాం. అరే నేను చెప్పేది ఏంటి, మీరు వినేది ఏంటయ్యా? నేను చెప్పేది ఏంటి, మీరు వినేది ఏంటి? మళ్ళీ అడిగేది ఏంటి? నేను చెప్పేది అర్థం కావట్లేదు. తెలుగే మాట్లాడుతున్నాను. మీకు అసలు ఏం తెలుసు అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాదు. లీగల్ సపోర్ట్ ఇస్తారా? ఇది చెప్పండి సార్. ఆయన ఏమంటారంటే, నేనేం మాట్లాడుతున్నా సార్ సార్ ఆయన ఏమన్నారు, ఖండిస్తున్నాను అంటే అర్థం ఏంటి? అవతల వాడు తప్పు చేస్తేనే ఖండిస్తారు. ఇప్పుడేమో ఖండిస్తున్నానని చెప్తున్నారు టీవీల ముందు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఖండించట్లేదు, అంబటి రాంబాబు గారు ఖండించట్లేదు, పేరుని నాని గారు ఖండించట్లేదు. మీరు ఖండిస్తున్నారు అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఇది యాక్చువల్ గా జరిగి దీని బ్యాక్గ్రౌండ్ ఒకటి చెప్తాను సార్. సామాజిక మాధ్యమాల్లో హేరామ్ ఆంధ్రప్రదేశ్ లో దారుణాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకు హేరామ్ సేవ్ ద ఏపీ అన్నాడు. హేరామ్ సేవ్ ద ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. అదే హేరామ్ సేవ్ ద ఏపీ. మీరు చేసేటువంటి అన్యాయాలను అక్రమాల నుంచి కాపాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు. చట్టపరంగా మీరు చేసేటువంటి దుర్మార్గాల గురించి కాపాడమని చెప్పని మీరు ఇప్పుడు మొత్తం తలకాయలు నరికేస్తున్నారు. మేము ఎంట్రుకలు మాత్రం దొరికారు, మీరు తలకాయలు తీసేస్తున్నారు. అదే మొత్తం తలకాయలు నరికేస్తున్నారు మీరు. మేము బ్లేడ్తో మాత్రం సేవ్ చేసాం, మీరు మొత్తం తలకాయలు నరికేస్తున్నారు. ఇప్పుడు మీ దౌర్భాగ్యం కృష్ణలంకలో సాయి కృష్ణ విషయంలోనే బయటపడిపోయింది. మీ దౌర్భాగ్యం ఏంటనేది సాయి కృష్ణ విషయంలో మీ దౌర్భాగ్యం బయటపడిపోయింది. మీరు వచ్చి మాట్లాడతారు, మళ్ళా మీరు వచ్చి మాట్లాడతారు. సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. సేవ్ ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. నేను కూటమి కూడా అన్నాను. సేవ్ ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గురించి మీద నుంచి ఈ రోజు సేవ్ ఏపీ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సేవ్ ద ఏపీ అనే దాంట్లో, సేవ్ ద ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ దీనికి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాధా మనోహర్ దాస్ గారు, మీకు ఈ సంగతి తెలుసు కదా, బత్సలకూరి జోసఫ్ కి వైఎస్ఆర్సీఏ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు లీగల్ సపోర్ట్ ఇస్తానన్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటి? ఎస్, లీగల్ సపోర్ట్ ఆయన చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు ఆయన చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు చెప్పండి, ఆయన అడిగారు ఏదో, దానికి చెప్పండి సమాధానం. నన్ను ఇప్పుడు అడిగిన ఆయన ఎవరు? ఈ బ్లాక్ వంశీకృష్ణ గారు, బండారు వంశీకృష్ణ. నేను బండారు వంశీకృష్ణ అండి, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ అండి నేను. నమస్కారం సార్. వంశీ గారు, మీరు ఆల్రెడీ అన్ని కాదండి, అన్ని చక్కగా అడిగేశారు. ఇంక చెప్పేదేముంది? పర్ఫెక్ట్ గా మీరు క్వశ్చన్ వేసేసారు. ఇంకా వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పట్లేదు సార్. మరి అదే సార్, ఇప్పుడు మీ వంశీ గారు, మీరు చెప్పిన దానికి ఏం చెప్పగలనంటే ఉపమానం చెప్పగలను. ఈ మామిడి పండు కుళ్ళిపోయిందని డిక్లేర్ చేశాక ఇది దాన్ని తింటారా? మామిడి పండు కుళ్ళిపోయిందని డిక్లేర్ చేశాక దాన్ని తినడం గాని ఇంట్లో పెట్టుకోవడం కానీ చేయం కదా. ఒక వ్యక్తి పనికి మాలిన వాడు దేశద్రోహి కన్ఫర్మ్ అయ్యాక అతనికి మళ్ళీ మనం సపోర్ట్ చేయం కదా. చేస్తున్నారంటే అది డబుల్ స్టాండర్డ్. నేను చెప్పనా స్వామి? చెప్పండి.
అది మీకు తెలిసినంత వరకు హైందవ సంస్కృతి ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. ధర్మం వేరు, చట్టం వేరు. చట్టం దృష్టిలో న్యాయమైనటివి, ధర్మం దృష్టిలో న్యాయం కాదు. స్వామి వారు వినాలి. స్వామి మీరు వినండి. ఒక అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని చట్టరీత్యా న్యాయం, ధర్మం, అది తప్పు కాదు, చట్టరీత్యా తప్పు కాదు. ఇదే ధర్మరీత్యా వస్తే తప్పు. అవునా కదా స్వామి? చట్టం వేరు, ధర్మం వేరు. మీరు అర్థమైందా స్వామి? మీకు వినపడుతుందా? మీకు లక్ష్మి నీకేమైనా అర్థమైందా లక్ష్మీకాంత్? వారి స్టాండర్డ్ వారికి అర్థం కావాలి నాయన. స్వామి వంశీ, మీ ముగ్గురు యాక్షన్ అయిపోకండి. నేను చెప్పేదేనండి. ఒక అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే మీరు వినండి స్వామి, బాగా ఉదాహరణ ఏమిటో మరి వినండి స్వామి, వినండి. మీరు వినుకుంటే మామిడి కూడా చెప్తే మేము వినలేదా? ఒక అమ్మాయి తప్పు చేస్తే చెప్పండి. చట్ట పరిధిలో అది తప్పు కాదు. ఏ కోర్టుకి వెళ్ళినా సరే నువ్వు ఎందుకు తప్పు చేసావు అనేటువంటి శిక్ష వేసేటువంటి పరిస్థితి లేదు. అదే హిందూ సంస్కృతి ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఆ అమ్మాయి తప్పు చేసింది అంటారు. చట్టం వేరు, ధర్మం వేరు. చట్ట పరిధిలో ఉండేటువంటి మంచులన్నీ ధర్మ పరిధిలో మంచివి కాదు. కానీ ఇక్కడికి వచ్చే కాలికి చట్ట పరిధిలో మీరు ధర్మ పరిధిలో మాట్లాడుతున్నారు. ఈ రావణ విషయాన్ని మేము చట్ట పరిధిలో కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ కాబట్టి. చట్ట పరిధిలోకి వచ్చే కాలికి అతను తప్పుదారుడా కాదా, అతను ప్రయోగించినటువంటి ఈ చట్టాలు అసలు ఏ విధంగా ప్రయోగించారనేటువంటి ఆలోచనను కూడా చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము వాటిని సపోర్ట్ చేయట్లేదు. మేము 100% రావణ చేసిన వాటికి శిక్ష అనుభవించాలి అతను. కానీ శిక్ష అనుభవించే వరకు అతని పైన జరిగేటువంటి అన్యాయాల, అక్రమాలు కాదు చూడాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము అట్టని చెప్పి మీరు అనేది ఏంటంటే ఉరి శిక్ష వేసినా కూడా మంచిగా బిర్యానీలు అన్ని పెట్టి బాగా మేపి లాస్ట్కి టైం వచ్చాక ఊరు ఎలా తీస్తారో అదేవిధంగా రావణ కూడా ఏం అనకూడదు, ఎటువంటి మాటలు మాట్లాడకూడదు అంటారు. అంతే. ఏనేంటి స్వామి, ఏనేంటి సార్? ఆయనకు ఉరి శిక్ష వేస్తే తప్పు, మనకి న్యాయస్థానం ఉరి శిక్ష చేస్తే అందరం యాక్సెప్ట్ చేయాలి. సరే ఒక్క మాట చెప్పండి, యాక్సెప్ట్ చేద్దాం న్యాయస్థానాలు వేస్తే. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఇందాక నుంచి ఆయన అడిగేది అదే. అంబటి రాంబాబు గారేమో నేను లీగల్గా కాపాడుతాను, నేనున్నానంటారు. ఇప్పుడేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా పార్టీకే సంబంధం లేదంటారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న పిల్లను కూడా రేప్ చేసి చంపేస్తానన్న బోరుగడ్డ అనిల్ అనేవాడు మీ పార్టీకి సంబంధం లేదంటారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి నా దేవుడు, ఆయన కోసం నేను ఏదైనా చేస్తా. ఏం జరుగుతుంది సార్? ఇది పాపం, ఇది చట్టం, పాపం. ఎన్ని చూడరా మీరు ఒకటి వినండి సార్, ఒకటి వినండి సార్, వినండి. ఇదెందుకు వచ్చింది స్వామి? ఉండండియ్యా, ఇది ఏమో మరి ఏదో చూపిస్తున్నాడు ఆయన. అరే నవ్వు బాగా నువ్వు విను. ఇది దీనికి ఏమంటారు? దీనికి ఏమంటారు చెప్పండి. అంటే బోరుగడ్డ నీళ్ళు అన్నారు, మా పార్టీ కాదు, మీ పార్టీ వ్యక్తులే అంటే మీరేమన్నారు వాళ్ళని? చెప్పండి. ఎవరైతే మీరు ఇందాక నుంచి చెప్పారు కదా, చట్టం, ధర్మం, న్యాయం అని. మీరు డైరెక్ట్ గా వాంటెడ్లీ మనసులో పెట్టుకుని పొడిచేశారు అనుకోండి, మీకు ఒక రకమైన శిక్ష పడుద్ది. మీరు నన్ను చంపేపోయారు, నేనే మిమ్మల్ని చంపేపోయా. వినండి సార్, వినండి, నేను మిమ్మల్ని చంపేపోయా. మీరు ప్రతిఘటించే క్రమంలో మీరు నన్ను చంపేశారు, మీ మీద కేసు ఉండదు. ఇప్పుడు దాకా ఇన్ని చట్టాలు తెలిసిన మీరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా తిట్టిన తర్వాత కొంతమంది రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ రియాక్ట్ అయిన విధాన్ని మీరు మ్యూజిక్ కేసు చూపిస్తేట. ముందు స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతి దారుణంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టింది. మరి పవన్ కళ్యాణ్ తిట్టిందట. ఎవరు స్టార్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. మీరు ప్రజలు నమ్ముతారు, ప్రజల నిర్ణయం మీద మీరు నమ్మకుందా లేదా? పవన్ కళ్యాణ్ తిట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకంత మంచి విజయం ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని ప్రజలు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి తిట్టిచ్చాడని ప్రజలు నమ్మారు. ఎలక్షన్ వేరు, ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్ వేరు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు వేరు, రాజకీయం వేరు, వాళ్ళ మనస్తత్వాలు వేరు. ఈ విధంగా మీరు దీన్ని చివరిగా కంక్లూడ్ చేద్దాం. మా రాధా మనోహర్ దాస్ గారు, జరిగిన మొత్తం డిబేట్ సంబంధించి మొత్తానికి మీరు రావణ్ గురించి ఏం చెప్తారో చెప్పి, డిబేట్ గురించి చెప్పి కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. హరే కృష్ణ అండి. మా ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, మన రాష్ట్రం చాలా గొప్పది సార్, చాలా గొప్పోళ్ళు పుట్టారు సార్.
సౌండ్ గజీ, చాలా మంది గొప్పోళ్ళు పుట్టారు, వాళ్ళు ఎన్నో కళ్ళ కన్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. మన ప్రకాశం పంతులు గారు అయితే చిత్తశివ సమయంలో తిండి కూడా లేనటువంటి స్థితి అనుభవించారు. వారి త్యాగాలు వ్యర్థం కాకుండా ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి గొప్ప వాళ్ళ యొక్క పేరు నిలబెట్టేలాగా మనం జీవించాలి తప్ప కేవలం కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోయే పార్టీల కోసమో వ్యక్తుల కోసమో మరో దాని కోసమో రాష్ట్రం యొక్క పరువుని, తెలుగు నేల యొక్క పరువుని అసలు దిగజార్చకుండా హుందాగా వ్యవహరించి ఈ దేశంలో మనకొక విలువ, మనకొక గొప్పతనం ఉంది ఈ తెలుగు నేలకి, దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. హుందాగా వ్యవహరించండి, అందంగా వ్యవహరించండి. కేవలం ఒక ఈగోతోనో లేకపోతే ఒక పార్టీవాదిగానో కులవాదిగానో బిహేవ్ చేయక. సేవ్ ఏపీ, సేవ్ దిస్ కల్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్, నేను ఇందాక రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నప్పుడు, లేదంటే మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు నేనేం అడ్డం పడలేదు. ప్రతి దానికి ఒకటి భారతదేశం అనేది ఒక చరిత్ర సార్. ఆ చరిత్ర తగ్గట్టుగా ఒక సనాతన ధర్మం అనేది 3500 సంవత్సరాల నుంచి 4000 సంవత్సరాల ప్రాచీనం పొందింది. ఇప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని బ్యాంకాక్ కానీ, లేదంటే యూకే లాంటిది కానీ, ఆస్ట్రేలియా కానీ, పక్కన ఉన్న నేపాల్ కానీ, ఇటువంటి దాదాపు 100 పైన దేశాలు, 135 దేశాల వరకు ఇప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాయి. అసలు భారతదేశం అంటే హిందూ దేశం కాదని నువ్వు మాట్లాడతారు. కాశ్మీర్ పండితులు తిట్టిన వాళ్ళని మద్దతు తెలుపుతారు. హిందుత్వాన్ని కించపరిచిన వ్యక్తికి వాళ్ళ రోజున వెళ్ళి పరామర్శలు చేస్తారు. రాముడిని విమర్శించిన వ్యక్తుల గురించి మాట్లాడతారు. ఇట్లాంటి డిబేట్లు పెట్టుకొని రాధా మనోహర్ దాస్ గారు లాంటి వ్యక్తులని కూడా మనం చాలా తక్కువ చేసి మాట్లాడేవారు స్టేజ్ ఎక్కి. ఒకటి, వాళ్ళు పెట్టుకున్న సభ ప్రకారంగా వాళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే సమస్యల మీద మాట్లాడుకోవాలి. కానీ హిందువులను వ్యతిరేకులుగా చేసి ఒక సెక్యులర్ ముసుగేసుకొని ఇవాళ కూటమిని విచ్ఛిన్నం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారి మీద దోషణలు చేస్తూ సనాతన వాది అని చెప్పేసి, సార్ నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇందా రాధా మనోహర్ గారి కోసం ఒక మాట మాట్లాడారు. కనకదుర్గమ్మ వారిని దయ్యం అని మాట్లాడితే మీరేం మాట్లాడారు? ఆయన దగ్గర నుంచి ఇప్పటికి సమాధానాలు. కానీ కనకదుర్గం గుళ్ళ వెండి సింహాలు పోతే మాత్రం వీళ్ళ దగ్గర నుంచి సమాధానాలు వస్తాయి. కానీ అంతర్వేదిలో రథం దాఖలు పడితే సమాధానాలు రావు. ఇటువంటివన్నీ జరిగినాయి. దాదాపు 227 గుళ్ళ మీద, దేవతా మూర్తుల మీద దాడులు జరిగినాయి కాబట్టే కదా సార్ వారాహి డిక్లరేషన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో అక్కడ సభ పెట్టింది, దాని మీద మాట్లాడింది. రైట్, చివరిగా చెప్పండి. కమిటీ ఉండాలని చెప్పేసి చెప్పింది. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఇవన్నీ మాట్లాడరు. పవన్ కళ్యాణ్ సనాతనవాది, సనాతన ధర్మ పరిరక్షకుడు. ఇప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్ వారే వచ్చి సమాధానం చెప్పాలి. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా జరిగే కుట్ర జరుగుతుంది అని చెప్పే దానిలో వాస్తవం ఉందంటారు. చివరిగా చెప్పండి సార్. మీరు పెట్టిన డిబేట్ రాష్ట్రం రావణ కాష్టం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఆదిలోనే మనం తుంచకపోతే, ఆదిలోనే మనం కట్టడి చేయకపోతే, ఇటువంటి రావణ లాంటి వ్యక్తులు ఇంకొక 10 మంది పుట్టుకొస్తే రేపొద్దున యువత కాస్త రేపొద్దున చెడదారిని బట్టి అతని భావజాలాన్ని పట్టుకుంటే కనుక హిట్మా చట్టాలు కూడా పనిచేయవు సార్. హిట్మా ఆచరణ కూడా మనం పనిచేయవు సార్. రేపొద్దున ప్రభుత్వాలను వ్యతిరేకించే పరిస్థితులు వస్తాయి. అందుకనే రావణ్ మీద ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్ వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, అదే రాధా మనోహర్ దాస్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు, నేను కూడా అడిగాను. మరి మధుసూదన్ రెడ్డి గారు ఆన్సర్ అయితే లేదు. ఎందుకు అంబటి రాంబాబు గారు లీగల్ సపోర్ట్ ఇస్తానన్నారు అని అడిగాను. ఈయనేమో ఏంటండి అంతసేపు మాట్లాడితే వంశీ ఆన్సర్ లేదంటారు ఏంది? ఇప్పుడు దాకా అదే చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు ఇంతసేపు మాట్లాడితే మీకు అర్థం కాదు. మీకేమైనా చెవులు ఏమైనా వినపడలేదు? నాకు అర్థం కాదు. ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, మాట మీద ఉన్నారా? ఇంకా ఆయనకు లీగల్ సపోర్ట్ ఇచ్చే మాట మీదే ఉన్నారా? అదే ఇప్పుడు దాకా మాట్లాడింది అదే కదా. నేను మాట మీద ఉన్నారా? ఇన్ని డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? రావణ్ కనకదుర్గమ్మ వారి మీద మాట్లాడినటువంటి మాటల్ని, అలాగే హిందూ దేవుడి మీద మాట్లాడినటువంటి మాటల్ని, ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మీరు వైఎస్ఆర్సీ పార్టీ నుండి అతనికి సపోర్ట్ ఇస్తా ఉన్నారా, అతనికి లీగల్ సపోర్ట్ ఇస్తా ఉన్నారా అనేది ఒకసారి మీరు ప్రజలకు వివరించాలని అయితే నేను అనుకుంటా ఉన్నా. రైట్, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి.
సార్ ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంటున్నారు వీళ్ళు. సనాతన ధర్మాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? ఎందుకు వ్యతిరేకిస్తుంది? హిందువులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది 90% హిందువులు ఉన్నారు కదా. ఒక క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు మీకు ఎందుకో సాయి అనే పేరు బాగా కలిసి వచ్చొద్దా లేదంటే ఏంటో తెలియదు, కానీ మీ పార్టీలో ఇప్పుడంటే మీ పార్టీలో లేరంటున్నారు, ఆయన బయటకు వచ్చారు విజయసాయి రెడ్డి గారు. ఆయన పక్కన పెడితే ఎంతో కాలం మీ పార్టీ మొత్తాన్ని కూడా భుజస్కంధాలపైన నెత్తి మీద మోసిన ఒక జర్నలిస్ట్ గారు ఈ రోజున మీరు చేస్తున్న పనుల్ని తిట్టిన చోట తిట్టకుండా తిడితే ప్రజల్లోకి ఎలా వెళ్ళిందో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా నెత్తి మీద హిందూ ధర్మ వ్యతిరేక అని చెప్పాలనుకుంటుందని జర్నలిస్ట్ సాయి గారు అడిగిన ప్రశ్నకి మీ మంత్రుల్లో, మాజీ మంత్రుల్లో కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఈరోజు జర్నలిస్ట్ సాయి అడిగిన ప్రశ్నకి మీరు ఏదైనా సమాధానం చెప్తారు? నేను చెప్తాను సార్. చెప్పి క్లోజ్ చేయండి సార్, నేను సమయం చెప్తాను అయిపోయింది. చెప్పి క్లోజ్ చేయండి. సనాతన ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేయదు. సర్వమతాల్ని, అన్ని మతాలను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సెక్యులర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో హిందూ మతాన్ని 100% ఎటువంటి మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు సార్, రథం తగలబెట్టింది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. అదే రామతీర్థంలో రాముడిని తలనరికిన వ్యక్తి చినసూరి బాబు అనేటువంటి ఒక వ్యక్తి తలనరికితే అతనికి చంద్రబాబు నాయుడు అతనికి 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రిలీజ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇది సెక్యులర్ పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క అన్యాయం కాదా? అదే అన్యాయం కదా సార్? నన్ను మాట్లాడి మీరు మాట్లాడలేదు. అదే చినసూరి బాబు అనేటువంటి చినసూరి బాబు రాముడిని తలనరికితే అదే ద్రాక్షారామంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టారు సార్. చినసూరి బాబు ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు తేనెటీగల వల్ల తగలబడి చెప్పాడు సార్. ఒకటి సార్, వీళ్ళు చెప్పేదంతా వాస్తవాలు. టీవీ ఇదే రాముడి విగ్రహాన్ని పగలగొట్టిన వారు తల నరికినటువంటి చినసూరి బాబుకే 5 లక్షల రూపాయలు చెప్పండి. ఒక అన్వేషణ చెయ్యిరిగిపోతే ఇంకొక బొమ్మ తెచ్చుకోవాలి, దానికి పెద్ద ప్రాబ్లం చేస్తారేంటన్నా? మీ మంత్రి కొడాలి నాని మాట్లాడింది కూడా తప్పు కదా సార్? ద్రాక్షారామంలో రీసెంట్ గా నేను అడుగుతాను సార్, ద్రాక్షారామంలో రీసెంట్ గా ఒక శివలింగాన్ని ధ్వంసం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు సీసీ ఫుటేజ్లో డైరెక్ట్గా దొరికేశాడు. ద్రాక్షారామంలో ఒక లింగాన్ని పగలగొడితే ఆ లింగాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ అప్పటికప్పుడే ఒక 10 నిమిషాల్లోనూ అర్ధ గంటలో ఒక లింగాన్ని తీసుకొచ్చి పడేయినారు. అంటే ఒక లింగ ప్రతిష్ఠ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, నేను బాప్టిజం తీసుకున్నాను అనేటువంటి వ్యక్తి సడన్ గా ఎందుకు సనాతన ధర్మడయ్యాడు అనేటువంటిది కూడా చెప్పాలి. బాప్టిజం తీసుకున్నాను అనేటువంటి మాట ఈ యొక్క సనాతన ధర్మడయ్యేటువంటి పవన్ కళ్యాణ్ అదే పార్టీ పార్టీ నాయకుడు ఆగండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఇప్పుడు హిందూ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వదిలేయండి, నేనున్నాను నేనున్నాను. జగన్మోహన్ గారు కాదు సార్, హిందూ ధర్మానికి సమాధానం చెప్పండి. కాదు సార్, మీరు ఒకదానికి సమాధానం అదే గౌరవించాలి, పాటించడానికి మధుసూదన్ రెడ్డి గారు అన్ని మతాన్ని గౌరవించాలి. ఒక వ్యక్తికి ఒకే మతం ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక టైంలో ఒకే మతం ఉంటుంది, ఒక వ్యక్తికి అన్ని మతాలు పాటించడానికి అన్ని మతాలను గౌరవిస్తాడు. నేను మాట చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం సార్ నేనున్నాను, నన్ను ఎవరో వచ్చి ఏదో చెప్పి నా మనసులో దూరి ఉదాహరణ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వదిలేండి. ఒక్క నిమిషం, ఒక్క క్వశ్చన్. అంటే ఈ రోజు అదే ఈ రోజు ఒక మతం, రేపు ఒక మతం, ఎల్లుండి ఒక మతం. రేపు పోయి బుద్ధిస్ట్ అంటాడు, ఎల్లుండి పోయి ఇంకో మావోయిస్ట్ అంటాడు, ఏదో ఒక ఇష్ట అంటుంటాడు. ఇస్తున్నప్పుడు నీకేం తెలియదు. బయటకు వచ్చి జెండా ఎగరేసాడా? ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడి హైదరాబాద్ లో మాదాపూర్ లో కూర్చోవద్దు. ఈ రోజు
పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల చరిత్రలో ఎన్ని రాత్రులు విజయవాడలో ఉన్నాడు, ఎన్ని రాత్రులు విజయవాడలో ఉన్నాడు. డైలీ మాదాపూర్కి పోయేటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడేటువంటి అధికారం లేదు. ఎందుకంటే అతను హైదరాబాద్ వాసి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వాసి, మాదాపూర్ లో సుస్థిర నివాసం ఉంది. అతను మాట్లాడేదానికి అర్హత లేదు. ఒక్కరోజు కూడా విజయవాడలో నిద్ర చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు రాష్ట్ర ప్రజల గురించి అన్ని రోజులు శక్తి లేదు. తాడేపల్లిలో అన్ని రోజులు నిద్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేకుండా చేశారని ఆయన అంటారు. ఎందుకు సార్ ఇదంతా టాపిక్ రాజధాని ఎందుకు లేదు సార్? ఏం లేదు. మళ్ళీ మీరు మావి గారు అంటారు. ఎందుకు వచ్చింది? ఎందుకు లేదు? అంత పేరు మావి గారు ఉంటే. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ ఎస్ రైట్ ఆధారాలతోనే వచ్చింది. ఈ రోజు మీ పవన్ కళ్యాణ్ మాదాపూర్ లో 2 రోజులు స్టే చేశాడు, ఎన్ని రాత్రులు ఉన్నాడు. ఈ రోజు విజయవాడ ఎన్ని రాత్రులు ఉన్నాడు చెప్పండి, చెప్పండి. విజయవాడ 2 రోజులు ఉన్నాడు, మాదాపూర్ 2 రోజులు చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో మీకు దిల్లుంటే డేటాతో రండి. మీకు పాలన చేసేటువంటి హక్కు ఉందా? మీకు పాలన చేసేటువంటి శక్తి ఉందా? సార్ పాలన చేసే శక్తి ఎవరికి ఉందో లేదో ప్రజలు తెలుస్తారు. మీరు ఎన్ని ఇది చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అత్యంత దారుణంగా ఉందని మీకు ఇలాంటి పరిస్థితిని ఇచ్చారు. ఇక్కడి నుంచి అయినా ప్రతిపక్షంగా